రాష్ట్రం వినతులనే కేంద్రం పట్టించుకోవట్లేదన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు తప్పుపట్టారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాష్ట్రాలకు కేంద్రం నిధులు ఇవ్వడంలో ఒక విధానం ఉంటుందన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఇప్పటివరకు అమలు చేయలేదని చెప్పారు. పార్టీ అధికారంలోకి వచ్చి తెలంగాణ రాష్ట్రంలో 14 నెలలైంది. ఈ 14 నెలల్లో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తానన్నటువంటి 6 గ్యారెంటీలు 100 రోజుల్లో, మరో 420 సబ్ గ్యారెంటీసు అమలులో పూర్తిగా వైఫల్యం చెందింది. ప్రజలలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఈరోజు తెలంగాణలో అన్ని వర్గాల ప్రజల్లో చోటు చేసుకుంది. దాన్ని కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నంలో భాగంగానే, ప్రజల దృష్టిని మళ్లించేటువంటి కార్యక్రమంలో భాగంగానే నా పైన ముఖ్యమంత్రి గారు ఎదురుదాడి చేస్తూ ఉన్నాడు, తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటలు, కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారి మీద వస్తున్నటువంటి అసంతృప్తి, ఇవన్నీ కూడా ఈ యొక్క ఆయన మాట్లాడుతున్నటువంటి విధానంలో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీనో మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసినంత మాత్రాన, బెదిరించినంత మాత్రాన ఆయన మీద ఉన్నటువంటి వ్యతిరేకత పోదనే విషయం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో కేంద్రం చేపట్టిన 10 లక్షల కోట్ల విలువైన పనులు ఇప్పటికే విచారించామన్నారు. తాను కేంద్ర మంత్రులను బెదిరించారని చెప్పడం దిగజాడు మాటలకు నిదర్శనమన్నారు. రాష్ట్రానికి RRRను కేంద్రం మంజూరు చేసిందని తెలిపారు. ఈ 2.5 నెలల్లో ప్రాజెక్టులను మంజూరు అవుతాయా? 1,55,000 కోట్ల రూపాయలు ప్రాజెక్టులు మంజూరు అవుతాయా? అసలు ఏం మాట్లాడుతున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు? రీజనల్ రింగ్ రోడ్ గురించి రాశారు. రీజనల్ రింగ్ రోడ్డు అసలు తయారు చేసిందే ప్రాజెక్టు మేము. నేను వ్యక్తిగతంగా ఇనిషియేటివ్ తీసుకొని మంజూరు చేయించినటువంటి ప్రాజెక్ట్ అది. ప్రధానమంత్రి గారిని ఒప్పించి చేశాను. దీని విషయంలో నేను కేసీఆర్ గారికి అనేక ఉత్తరాలు రాశాను, మీకు కూడా ఇప్పుడు కాపీలు ఇస్తున్నాను. అందులో రోడ్డుకు సంబంధించి భూసేకరణ ఏదైతే చేస్తామో దాంట్లో 50% రాష్ట్ర ప్రభుత్వం భరించాలని అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత దానికి డబ్బులు జమ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం అనేక సార్లు గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారికి అడిగితే బడ్జెట్లో కేటాయింపులు చేసి కూడా ఆ రోజు కేసీఆర్ గారు నిధులు కేటాయించలేదు. ఆ విషయంలో 10 సార్లు నేను ఉత్తరాలు రాశాను. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రాశాను. రీజనల్ రింగ్ రోడ్డు కావాల్సినటువంటి భూసేకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వము నిధులు జమ చేయండి అని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారికి ఉత్తరం రాశాను. ఇది రిజర్వేషన్స్ పరిధి పెంచినంత మాత్రాన బీసీలకు న్యాయం జరగదు. వాళ్ళకు రావాల్సినటువంటి జనాభా ప్రాతిపాదికన వాళ్ళ హక్కులు వాళ్ళకి చెందాలి. ఇది భారతీయ జనతా పార్టీ స్టాండ్. హైదరాబాద్ ఇప్పుడు ఏ నగరంలో అవుతున్నో ఆ నగరాన్ని ఉదాహరణ ఒక్కటే తీసుకున్నాను నేను. 150 సీట్లలో 50 సీట్లు 33% బీసీలకు రిజర్వ్డ్. ఆ 50 సీట్లలో 30 సీట్స్ మీరు వెబ్సైట్లో చూడవచ్చు, లీస్టులు తీసుకోవచ్చు. జిహెచ్ఎంసీలో 30 బీసీ సీట్లలో 30 సీట్లు నాన్ బీసీస్ గెలిచారు. ఇది వీళ్ళ రాజకీయాలు, ఇది వీళ్ళ రిజర్వేషన్స్ సంబంధించినటువంటి గొప్ప చేసేటువంటి వ్యవహారం.